గజ్వేల్ పట్టణంలో కొత్త విధానం ఏంటిదంటే మన ప్రైవేటు వెహికల్స్ ద్వారా చెత్త సేకరణ చేసి ఆ అమౌంట్ బాడెన్ అనేది జనం పైన మోపడం అనేటువంటిది ఒకటి కొత్త నినాదం తెచ్చారు. అలాంటి దానికి జనం దగ్గర కూడా మేము కూడా చెప్తున్నాం ఏంటి అంటే జనంలోని అమౌంట్ వసూలు చేయడం అంటే మనం ఖచ్చితంగా ట్యాక్సీలు వసూలు చేసుకుంటున్నాం, అన్ని విధాల పన్నులు వాళ్ళ దగ్గరికి తీసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకి సర్వీస్ చేసేది ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఖచ్చితంగా మనం చెత్త సేకరణ, వాడు శుద్ధి చేయడం మన పనే అదే కాబట్టి, నీళ్ళు ఇవ్వడం ఆ పనే కాబట్టి దానికి మళ్ళీ ప్రైవేటీకరణ చేసి వాళ్ళ దగ్గరికి రేపు పొద్దుగాల ఫండ్ పోతే మేము మా ఫండ్ మేమే ఇస్తున్నాం కదా, పన్నులు ఎలా కడతారు, పన్నులు ఎలా వసూలు చేస్తారు అనేటి ముఖ్య ఉద్దేశంతో ఖచ్చితంగా చెత్త ప్రైవేటీకరణ అనేది తీసేసి ఖచ్చితంగా గవర్నమెంట్ ద్వారానే చెత్త సేకరణ చేయాలి. ఈ ప్రైవేటు ఎవరికి కూడా మేము సమావేశం చేసినప్పుడు బడ్జెట్ సమావేశంలో కూడా ప్రైవేట్ బండ్లు వస్తున్నాయని చెప్తే మేము అడిగాం. అంటే వీకర్ సెక్షన్లో ఎక్కడ కాదు, కమర్షియల్ ఏరియాలో చాలా చెత్త వస్తుంది, ఆ చెత్త సేకరణ చేయడం సరిపోతలేదు అని ప్రైవేట్ బండ్లు తెస్తున్నామని చెప్పారు. కానీ ఆ ప్రైవేట్ బండ్లు ఏంటి 3 పైన బండ్లు కనబడుతున్నాయి ఇవాళ. అంటే ఆ చిన్న బండ్లు పెట్టి ప్రైవేట్ అంటే ఒక షాప్కో 2 షాప్లకు పోతే అది నిండుతుంది. దానివల్ల చేయడం సాధ్యం కాదు, అది సక్సెస్ అయ్యే పని కాదు. కాబట్టి గవర్నమెంట్ బండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేసి ఎవరిపైన బాడీని పడకుండా ఖచ్చితంగా మన ఉన్నటువంటి మున్సిపల్ నుంచే బండ్లు పోవాలని, చెత్త సేకరణ చేయాలని, ఇంతకుముందు కదా బడ్జెట్లో పెట్టినటువంటి చెత్త బుట్టలు కూడా ప్రతి కుటుంబానికి చెత్త బుట్టలు వచ్చే విధంగా అందజేయాలని, అన్ని వార్డులలో సమన్వయంగా పని చేయాలని, కొన్ని వార్డులలో పనిచేస్తూ కొన్ని వార్డులలో పనిచేయకపోవడము పార్టీల పరంగా కాకుండా ప్రజల దృష్ట్యా ప్రజలకు ఎక్కడైతే ఏదైతే అవసరం ఉన్నదో ఆ అవసరాల దృష్ట్యా పని చేయాలి. వచ్చేది వర్షాకాలం, రాబోయే కాలంలో వ్యాధుల సీజన్ వస్తుంది కాబట్టి అన్ని ఏరియాలు క్లీన్ చేసుకొని మనం పరిపాలన కొనసాగించాలని, ఇది రాజకీయంగా కాకుండా మానవతా దృక్పథంతో ఈ పాలన చేయాలని కోరుకోవడం జరుగుతుంది. ఈ చెత్త సేకరణ అనేది గజ్వేల్లో సామాన్యంగా ఎప్పుడు జరిగే విషయమే, జరగాలి కూడా. కాకపోతే ఇప్పుడు ప్రైవేటీకరణ చేసారు. ఈ ప్రైవేటీకరణ అనేది మేము వద్దు అని చెప్పి మున్సిపల్లో బడ్జెట్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఆ రోజు మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే ఈ ప్రైవేటీకరణ అనేది అన్ని వాళ్ళలో జరగదు, కొన్ని కమర్షియల్ ఏరియాలలో, రోడ్డు మీద, షాప్స్, కాంప్లెక్స్ అలాంటి ప్లేసెస్లోనే మట్టుకు జరుగుతుంది, అంతలో జరగదని చెప్పారు. కాకపోతే వారంలో నుంచి జరిగే విషయం ఏంటంటే ప్రైవేటీకరణనే జరుగుతుంది. ఆ బండ్లు కూడా ఎట్లా అంటే రిపేర్ వచ్చినాయి కాబట్టి ఈ ప్రైవేట్ బండ్లు వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఆ రిపేర్ అనేది కూడా వాస్తవమా అవాస్తవమా అనే డౌట్ అనేది మాకే కాకుండా పబ్లిక్లో కూడా జరుగుతుంది చర్చ. ఈ చెత్త అనేది తీసుకెళ్లి బండ్లు చిన్నగా ఉండడం వల్ల 4 ఇండ్లు 5 ఇండ్లు తిరగగానే ఆ చెత్తనే నిండిపోతుంది. ఇంతకుముందు ఉన్న బండ్లు అనేది పెద్ద బండ్లు, ఆ చెత్త సేకరణ అనేది మంచిగానే జరిగేది. వచ్చేది వర్షాకాలం, వ్యాధుల కాలం, అలాంటప్పుడు ఇట్లాంటి చెత్త సేకరణ కరెక్ట్గా జరగాలి, కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ తర్వాత ఈ చెత్త బుట్టలు అన్ని వాళ్ళలో సమన్యాయంగా పంచాల్సిన చెత్త బుట్టలు కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళలో కొద్దిమంది ఇచ్చుకుంటూ వెళ్తున్నారు, కొన్ని వాళ్ళలో ఇవ్వడం లేదు. మాకైతే ఇప్పటివరకు ఒక బుట్ట కూడా వచ్చిన విషయమే లేదు. అట్లా ఇచ్చి వాళ్ళు ఫోటోలు పెట్టడం వల్ల మాకు క్వశ్చన్ చేస్తున్నారు పబ్లిక్. ఆ క్వశ్చన్ చేయడము ఇవన్నీ కూడా ఇదంతా మున్సిపల్ నుంచి కరెక్ట్గా జరిగే పనులు. కాకపోతే మేము గెలిచి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లోనే ఇవన్నీ విమర్శలు అనేటివి మా మీద పడకుండా మంచి న్యాయం జరగాలని చెప్పేసి మీ పాత్రికేయులను అడుగుతున్నాం. ఏ విధంగా అంటే మీరు మున్సిపల్ బండ్లు ముద్దు, ఈ ప్రైవేట్ బండ్లు వద్దు అనే నినాదాన్ని ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి మీ ద్వారా నేను కోరుతున్నాను.